హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి తోటకూర బెండకాయ రోటి పచ్చడి అండి. చాలా బాగుంటుంది. దాని కాంబినేషన్ వచ్చేసి అరటికాయ వేపుడు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. తోటకూర, బెండకాయలు, ఒక టమాటా, అరటికాయ ఫ్రైకి అరటికాయలు, ఆయిల్, చిన్నులపాయ రబ్బలు 5, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. తోటకూర బెండకాయ రోటి పచ్చడికి కావాల్సిన ఐటెం చూసారుగా. ఇప్పుడు మనం అరటికాయ తోలు తీసుకొని ముక్కలు కోసుకొని ఈ తోటకూరని, బెండకాయని, టమాటాని మనం నూనెలో మగ్గబెట్టుకోవాలండి. ముందు ఇక వంట మొదలు పెట్టండి. ముందుగా మనం అరటికాయ వేపుడు చేసుకుందాము. అరటికాయ వేపుడికి ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మూకుడు వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నులపాయ రబ్బలు 2, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి 2, కరివేపాకు రెబ్బ 1, తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసుకున్న అరటికాయ ముక్కలు, తగినంత ఉప్పు, తర్వాత 1/2 స్పూను పసుపు. ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. అరటికాయ ముక్కలు మగ్గాలి. అరటికాయ ముక్కలు ఎంతవరకు మగ్గినా తెలుసుకున్నామండి. మగ్గినాయండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం 1 స్పూను కారం వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, అరటికాయ వేపుడు రెడీ అండి. ఇప్పుడు మనం తోటకూర బెండకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత ఇదే మూకుట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఎండుమిర్చిని కూడా మనం వేయించుకోవాలి నూనెలో. ఇప్పుడు మనం చేయబోయేది తోటకూర బెండకాయ రోటి పచ్చడి అండి. చక్కగా వేగాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ ఇదే మూకుట్లో ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కూడా పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని మనం 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి వేయించుకునేటప్పుడు, లేకపోతే పేలుతాయి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆయిల్,
వేసుకొని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర టమాటాని మనం నూనెలో మగ్గబెట్టుకోవాలి. తోటకూర మగ్గిందా లేదో చూసుకున్నామండి. ఆ మగ్గింది. ఇప్పుడు మనం కొంచెం చింతపండు వేసుకోవాలండి. చింతపండు ఇది కూడా చక్కగా మగ్గాలి. ఒక నిమిషం. ఈ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా తోటకూర టమాటా చింతపండుని చక్కగా నూనెలో ఇట్లాగా మగ్గబెట్టుకోవాలి. మళ్ళీ ఇందులోనే కొంచెం ఆయిల్ పోసుకొని తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కను కూడా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బెండకాయ ముక్కల్ని. ఇప్పుడు మనం బెండకాయ తోటకూర రోటి పచ్చడికి ఇప్పుడు మనం రోట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి నూనెలో వేయించుకున్నాం కదా, రోట్లో వేసుకోవాలి, దంచుకోవాలి. తర్వాత జీలకర్ర, కొంచెం తగినంత ఉప్పు, చిన్నులపాయ రబ్బలు 5. ఇప్పుడు మనం వీటిల్ని దంచుకోవాలి. ఇదిగోండి, ఇవి నలిగినవి పచ్చిమిర్చి ఎండుమిర్చి చిన్నులపాయ జీలకర్ర నలిగినాయి అండి. ఇప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. తర్వాత ముందుగా మగ్గబెట్టుకున్న తోటకూర టమాటాని అందులో వేసుకోవాలి. ఇది కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. నూనెలో మగ్గ పెట్టుకున్న బెండకాయల్ని వేసుకోవాలి. కొత్తిమీర చూసారా. మళ్ళీ వీటిని మనం దంచుకున్న తర్వాత లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చాగా మళ్ళీ ఇంకొకసారి దంచుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. తర్వాత తాలింపు వేసుకోవటమే. నలిగిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కచ్చాపచ్చాగా. బెండకాయలు కూడా ఎక్కువగా నలకూడదండి, ఎందుకంటే ముక్కగా మనకు నోటికి తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తుంది రైస్లో తినేటప్పుడు. అందుకని బెండకాయ ముక్కను కూడా కచ్చాపచ్చగానే దంచుకోవాలి, నూరుకోవాలి. అట్లా ఉల్లిపాయ ముక్కలు కచ్చాపచ్చాగా మొత్తం కలిసేంత వరకు చక్కగా తిప్పుకోవాలి. ఇదిగోండి, పచ్చడి రెడీ అయిపోయింది, చక్కగా నలిగింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఒక గిన్నెలో తీసుకున్నాం కదా, మనం ఫైనల్లో తాలింపు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఇదిగోండి, పచ్చడి తాలింపుకి మనం మూకుడు ఒకటి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత తాలింపుకి నూనె పోసుకొని తగినంత నూనె, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఉల్లిపాయ రబ్బలు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు మినపగుళ్ళు బాగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు
తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు. శుభ్రంగా వేగిన తర్వాత పోపు, ఇప్పుడు మనం నూరుకున్న రోటి పచ్చడిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా అండి ఇట్లా కచ్చా పచ్చాగానే ఉండాలి. మెత్తగా నూరుకుంటే టేస్ట్ ఉండదు. చక్కగా ఈ రకంగా పోపు వేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుసుకొని అరటికాయ ముక్కలను నంచుకొని తింటుంటే అరటికాయ ఫ్రై ముక్కల్ని చాలా బాగుంటుందండి. పచ్చిలాగా ఉంటుంది, మామూలుగా ఉండదు. టేస్ట్ మాత్రం చూసారా? ఇవ్వండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి బెండకాయ తోటకూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇదిగోండి తోటకూర బెండకాయ రోటి పచ్చడి ఎంతో టేస్టీగా తయారైందండి. దాని కాంబినేషన్ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి. చూసారా? తోటకూర దొండకాయ రోటి పచ్చడి, అరటికాయ వేపు. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?